దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. చక్కటి సమయము, చక్కటి దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి ఈరోజు మనలను బలపరచాలని, మన జీవితాలలో గొప్ప కార్యములు చేయాలని, మనందరికీ కూడా సమాధానము, సంతోషము అనుగ్రహించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఏ వాగ్దానం అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తూ ఉన్నారో ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు, సమర్థుడు అయినటువంటి దేవుడుగా నిలుచుకున్నాడు. మనము నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మనము పొందుకుందాం. ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని, ప్రార్థన చేశారని, వాక్యం చదివారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము దేవునితో సమయాన్ని గడపండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనమును చదువుకుందాం. యెహోవా నా శ్రమను చూచియున్నాడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఇక్కడ లేయ చెబుతున్నటువంటి మాటలు. యాకోబు మొదటగా లేయను వివాహం చేసుకున్నాడు, తర్వాత రాహేలును వివాహం చేసుకున్నాడు. ఇంచుమించు 20 సంవత్సరములు తన మామ ఇంటి దగ్గర యాకోబు తన యొక్క జీవితాన్ని గడిపాడు. లేయను వివాహం చేసుకున్నాడు, కానీ లేయను ప్రేమించడం లేదు. ఎక్కువగా యాకోబు రాహేలును ప్రేమించుచూ ఉన్నాడు. ఎందుకంటే రాహేలు చూడడానికి చాలా ఇష్టంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా సుందరముగా కనబడుతూ ఉంది. లేయ చూడడానికి అందంగా లేదు. జబ్బు కళ్ళతో ఉన్నటువంటి ఒక స్త్రీగా లేయ కనబడుతూ ఉంది. కాబట్టి లేయని ఎక్కువగా ప్రేమించడం లేదు, ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తన యొక్క పరిస్థితిని చూచాడంట. లేయ ద్వేషింపబడుట, ఆమెకు పిల్లలు లేరు కాబట్టి, ఆమెకు సంతానము లేరు కాబట్టి యాకోబు ప్రతిరోజు కూడా బాధపెడుతూ ఉన్నాడు. రాహేలు బాధపెడుతూ ఉంది. సమాధానం లేదు, శ్రమలో మరి లేయ ఉంది. ఇటువంటి పరిస్థితులలో దేవాది దేవుడు లేయను కరుణించి ఆమె యొక్క గర్భమును తెరిచాడు. ఎప్పుడైతే తన యొక్క గర్భమును తెరిచాడో లేయ అంటూ ఉంది, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. చక్కని దేవుడు అండి మన దేవుడు. మన శ్రమను చూచే దేవుడు, మన కష్టాన్ని చూచే దేవుడు. మనము ఇబ్బందుల్లో ఉంటే, శ్రమలో ఉంటే చూచి నవ్వే దేవుడు కాదు, కానీ మనకు సహాయం చేసే దేవుడు. సమయం వచ్చినప్పుడు లేయను దేవుడు జ్ఞాపకం చేసుకుని తన సమస్యను, శ్రమను తొలగించి, నిందను తొలగించి ఆనందము, సంతోషము ఇచ్చినట్లుగా మనం చూస్తాం. శ్రమ కలిగినప్పుడు కృంగిపోవద్దు. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి కృంగిపోవద్దు, దేవుని మీద ఆధారపడండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. శ్రమ కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే రోమాపత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలలో మనం గమనిస్తే వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయ పడుము. దేవుని స్తోత్రం. శ్రమ అంట మనకి ఏం కలిగజేస్తుంది ఇక్కడ చెప్తున్నాడు. ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తూ ఉంది. ఈ శ్రమ మనకు ఒక నిరీక్షణ ఇస్తూ ఉంది. ఈ నిరీక్షణలో మనము అతిశయపడాలి.
సంతోషపడాలి, ఆనందించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు మనం ఆనందించాలంటే ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది, దేవుని బిడ్డలారా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం. ఈ శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఓర్పు కలిగి, సహనము కలిగి, నిరీక్షణ కలిగి ఉంటామో, సంతోషిస్తామో, ఈ శ్రమ, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగానే ఉంటాడు. మన శ్రమను, కష్టాన్ని చూచే దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో ఏ శ్రమ గుండా వెళుతున్నావో నాకైతే తెలియదు, కానీ మన శ్రమలను చూచే దేవుడు ఈరోజు నీ కష్టాన్ని, నీ యొక్క ఇబ్బందిని, నీ సమస్యను, నీ నిందను దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి చూస్తూ ఉన్నటువంటి దేవునికి నీ కష్టాన్ని చెప్పుకోగలిగితే, నీ సమస్యను, శ్రమను చెప్పుకోగలిగితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, కానీ నిన్ను లేవనెత్తి నీకు సహాయం చేసే గొప్ప దేవుడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. మా శ్రమలు, కష్టాలు చూచే దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం, సంతోషము, అద్భుతమైన కార్యాలు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.